తెలుగు పరిశుభవార్త యోహాను సువార్త 8వ అధ్యాయం 31. యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, వీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు చెప్పిన నిజముగా నాకు శిష్యులై ఉంది సత్యము గ్రహించేదను. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా రాజుగారి సమయంలో మా సోదరులు అరవింద అమెరికా గురించి ఇక్కడ రాజు భూమిలో నీ దయచేసిన నేను మీరు నీవు నాకు ఇచ్చిన వర్తమానం మెసేజ్ అందించడానికి నేను ఈ దైవం ఆత్మ సహాయం మేము తెలుసుకోవాల్సిన విషయంలో మాకు ధ్యానపరచమని సత్యస్వరూపిన ఆత్మ పరిష్కారం మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడుకున్న మరోసారి బ్రదర్ రవీంద్ర జ్ఞాపకం చేసుకుని సందర్భం ఏదైనా జనం అది బహిరంగ సభ లేక లోపల చర్చ లోపల జరుగుతుందా ఏదైనప్పటికీ ప్రేమతో మరొకసారి మనల్ని గుర్తు చేసుకోవడంలో నాకు మధ్యకి నేను రావడం జరిగింది. రైట్, నా పేరు క్రిస్టియన్, నా ఇంటి పేరు క్రిస్టియన్, మా ఊరు పర్వతం ఎంతుకున్నావా చెప్పిన మై ట్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక మిషన్ మెసేజ్ ఉంది అదే చాలు. కాబట్టి అది మీకు డెలివరీ చేసి పెట్టుకున్నాను. జ్యోతికి హరిభాస్కర్ గారు ఆదేశం వచ్చి అక్కడ మీకు డెలివరీ చేసాం, అనుమానం లేదు. కాబట్టి డెలివరీ చేసి మేము వెళ్ళిపోతాం. అది ఏముందో చూసుకోండి. మేము మేము చేస్తాం, ఏముందో చూడండి. అందులో ఓపెన్ చేస్తాం. ధైర్య సంఘం ఆగ్రహంగా ఉన్నాక పౌలు సేవ వాళ్ళు బోధించిన సంగతులు ఆగ్రహంగా ఉన్నదో ఏవో వాళ్ళు లేఖనంలో పరిశోధించి పరీక్షించలేదు. పౌలు మాట్లాడింది రాసింది లేఖనాలు, స్క్రిప్చర్స్ స్పష్టంగా చెప్పే విషయాలు. 2000 సంవత్సరములు దానికి మనం వచ్చేసాం. ఈనాడు మాట్లాడుతున్న సేవకులు యూట్యూబ్ పైన ఇంటర్నెట్ అయినా ఇలా వచ్చిన మరి మిగతాది ఒకసారి కాదు 7 మార్లు పరీక్షించాలి, 7 times. ఎందుకంటే సత్యము ట్రూత్ పలసమైపోతాం ఒక కాలం పెరిసేయకపోతే నిజం సత్యం అది మనం తెలుసుకోబోతాం. ఒక విషయం నేను మిమ్మల్ని మళ్ళా అడుగుతున్నాను. 40 దినములు బైబిల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎంతమంది మేము బైబిల్ విద్యార్థులు అన్నవాడు చేయొద్దండి. బైబిల్ స్టూడెంట్స్ మాకు చాలా ఇష్టం, బైబిల్ పాఠం అన్నవాడు చేయొద్దండి. విద్యార్థులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒకడు ఉన్నా నేను చెప్పేస్తాను ఇంట్రెస్ట్గా. రైట్, అంతే కదా. ఎల్కేజీ పిల్లలు ఆసక్తి గల విద్యార్థులు ఉంటారు కదా. కాబట్టి విద్యార్థులు మీలో ఒకడున్నా నేను డెలివరీ చేస్తాను ప్రోగ్రామ్ మెసేజ్. ప్రజలు 40 రోజులు మీకు అర్థమేలా చెప్తున్నాను. 40 రోజుల యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ బైబిల్ అసలు ఏముంది, ఎన్నిసార్లు ప్రస్తావించబడింది మనందరికీ తెలుసు. మనవాడిగా ప్రవక్త మోషే 40 రాత్రులు సీనాయి కొండ మీద ఉంది దాని శాసనంలో తీసుకున్నాడు. ఇశ్రాయేలు సర్వసమాజం 40 దినాలు అక్కడ లేదు. మోషేతో వాళ్ళ లోపల గుడారంలో ఉన్నారు. మోషే మాత్రం పైకి వెళ్ళి 40 దినములు 10 రాత్రులు అక్కడ ఉంది తీసుకున్నాడు. 2 సార్లు జరిగాయి. రైట్, రెండో వ్యక్తి ప్రవక్త ఏరియా ఇశ్రాయేలు ఒక హెచ్చరిక వారికి ఇచ్చినప్పుడు నేను చంపేస్తానని మరణాపేక్ష గలవాడే బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి మరణాపేక్ష చనిపోవాలి ఇంకేంటి నేనని చెప్పి
అనుకున్నాడు. అప్పుడే జరిగింది. రోజు వచ్చి కట్టిలేపి నువ్వు భోజనం చేయని నేను గుడ్డి అప్పం రొట్టె పెట్టినప్పుడు అది భుజించిన తర్వాత తర్వాత రెండోసారి కూడా భోజనం పెట్టిన తర్వాత నలుగురి పగళ్ళు రాత్రులు ప్రయాణం చేసి ఊరేపు దేవుని పట్టణానికి చేరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించిందా లేదా? గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మోషే, రెండోది ప్రవక్త, ప్రశ్నలు అడుగుతాను మళ్ళా. మూడవది మన ప్రియుడు రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తు. 8 దినాలు ఆయన సోలిపోబడ్డాడు. నలభై దినములు ఈ మనం చూసినప్పుడు మోషే ప్రవక్త తర్వాత చెప్పాను. తర్వాత మీరు ఆసక్తిగా వెంటనే అడిగింది చెప్తూ ఉంటే మీరు ఇంట్రెస్ట్గా వింటారని అర్థం అన్నమాట. నేను టీచర్ కాబట్టి మీరు విద్యార్థులుగా ఆసక్తిగా వినాలి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు చూపించాను. ముగ్గురు కూడా వ్యక్తిగతంగా వింటారా? ఒక్కొక్కడే కలవాలి. మోషే ఒకటే ఉన్నాడు కింద ఉంది. తర్వాత ఏదే ఒకటే వ్యక్తిగత పర్సనల్. తర్వాత ప్రొవైన యేసు క్రీస్తు. కాబట్టి మరొకటి మీకు గుర్తించాలని చూడండి. ప్రొవైన క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు చెప్తున్నారు. మీరు ధ్యానం చేశారు కదా చెప్పండి. ఒకటి మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి చెప్తాను చూడండి. మనకి లోకాసు వార్త 23 అధ్యాయంలో 3 మాటలు తీసుకున్నారు. అందులో రైట్ 7 మాటలు కదా. నిజానికి ప్రోజెక్టులు 7 మాటలు లేదా చాలా ఉంటాయి. ముఖ్యంగా తీసుకుని తర్వాత మనకు బోధిస్తూ ధ్యానం చేయడానికి బలపడడానికి తీసుకున్నారు. అందులో లోక 23 అధ్యాయంలో 3 ఉంటాయి. తర్వాత యోహాను 19 అధ్యాయంలో 3 అంటే 3లో 6 వచ్చేసింది. ఇంకో 7వ మాట మొదటి 20 అధ్యాయంలో. కానీ మొదటి మాట ఏంటి? తండ్రి ఏం చేస్తున్నారు మీరు? చివరి మాట ఏంటి? చివరి మాట్లాడతాం. తండ్రి ఆత్మను నీ చేతికి అప్పగించుకోవచ్చు. రైట్? తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకోవాలి. ఇది ఒకటి. అయితే ప్రభువు యేసుక్రీస్తు నిజంగా ఆలోచిస్తే 3,000 సంవత్సరాల పరిచర్యలో 7 మాటలే ఆయన చెప్పేది చాలా ఉంటాయి కదా. ఉద్దేశం చాలా ఉంటాయి. సువార్తలు రాశారు కదా. తర్వాత మీరు బాగా చూడాలి. విద్యార్థులుగా ఇంకో విషయం ఆలోచించాలి. 7 మాటలు కేవలం ఇవే ధ్యానించాలి, బలపడాలని యేసు వారి జీవితం తర్వాత ప్రస్తావించలేదు. మీరు ఆలోచిస్తే తెలుసుకోవాలి. అంటే ప్రభు ఏం చెప్పారో అన్ని తీసుకోవాలి. మనకి కాలానుగుణంగా వీటిని తీసుకుని మధ్యలో మన బోధకులు వీటిని ఎలా తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా 7 ధ్యానం చేయాలి. ఆలోచిస్తే అన్ని మాటలు తీసుకోవాలి. 3,000 సంవత్సరాలు ఏ బోధించాడో అన్ని ఉన్నాయి. శిలువ పలికిన మాత్రమే కాదు, అన్ని తీసుకోవడం మాత్రమే కాదు, ప్రతి మాట మనం తీసుకోవాలి అని చెప్పింది. ప్రభు ఆ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. తర్వాత ప్రభు పునరుత్థానుడైన తర్వాత తిరిగి లేచిన తర్వాత మనం ఎప్పుడేం చెప్పండి? శిలువ మనం ఆలోచిస్తాం. మరి ఆయన అప్పుడు అయిపోయిందా? శిలువతోటి ఆయన పునరుత్థానుడు అవ్వలేదా? తిరిగి అవ్వలేదా? రోజుల్లో నుండి పునరుత్థానం లేచాడు. అప్పుడు చెప్పిందే చాలా మాటలు. ఇప్పుడు మనం చదవం 20 అధ్యాయం యోహాను సువార్తలో. మీరు దూనే గురుపెట్టిన వల వేయండి. అంటే అంతకు ముందు మనమేదో ప్రయత్నిస్తున్నాం. మనకు ఆలోచన ప్రకారం మనం చేయాలి, ఇలా చేయాలి, కష్టపడుతున్నాం, చేస్తున్నట్టు కానీ ఫలితము ఏమీ లేదు. చూస్తున్నట్టు మనం కనపడుతూ ఉంది. మనం ఏదో చేస్తున్నాం, హార్డ్ వర్క్ పని చేస్తున్నాం, కొడుకుంటున్నాం నలుగురిని, కానీ రిజల్ట్ జీరో, ఏమీ లేదు. అయితే ప్రభు చెప్తున్నాడు గురు ప్రకటన వేయండి. అంటే ప్రభు ఏం చెప్తున్నాడో అది చేసినప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు వస్తాయి. పొందుతాడే యేసుక్రీస్తుడు అంటే ఆ గల్లీ సంపన్న వాళ్ళకి తెలియదు. అంతకు చేపలు ఎదురు అనుకోలేదే కదా, వాళ్ళు లేదు. కానీ అప్పుడు ఏమైపోయింది? చేపలు అవి కొనలు కానీ దొరకడం లేదు. రూపాయలు ఇచ్చాడు, దొరికి 353 చేపలు. ఈ విషయాన్ని మనం తీసుకున్నప్పుడు పొందుతాడు తిరిగి వేసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏమిటి? పరలోకమందును భూమి మీద ఆకాశమందునకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయండి, తండ్రికి కుమారునికి ప్రసాదునికి నామముల వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను ఏ సంగతులు మీకు బోధించానో అని వారికి గైకొనాలని బోధించండి.
సంవత్సరాల సదాకాలం నేను మీతోటి ఉన్నాను. మీరు సమస్త జనులను శిష్యులుగా డిసైపుల్స్ గా చేయండి. అసలు శిష్యులు అంటే ఎలా ఉంటారు? డిసైపుల్స్ ఎలా ఉంటారు? ఇదే ఇప్పుడు నేను మీ చదివాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువుగా చెప్తున్నాడు, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే, బాగా వినాలి, నా వాక్యం 8వ అధ్యాయము వచనం 31. కాబట్టి యేసు తన అందరూ యూదులతో, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే 8:31 యోహాను సువార్త. నిజంగా నాకు శిష్యులకి సత్యమును గ్రహించారు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, నన్ను యూదులతో మనం కూడా నమ్ముకున్నప్పుడు మనం విన్నాం సువార్త యేసుక్రీస్తు గురించి, మనం విన్నాం, నమ్ముతున్నాం. అయితే శిష్యులు ఎవరు? మనలో డిసైపుల్స్ ఎవరు? శిష్యులు ఎవరు? మన బిడ్డలు చెప్పాను, బిడ్డలకి వయసుకి తేడా ఉందా లేదా చెప్పండి. చెప్పండి 2 సంవత్సరాల బిడ్డకి 20 ఏళ్ళ పిల్లలకి తేడా ఉందా లేదా? సేమ్. శిష్యులుగా మనం ఎదగాలి. శిష్యులుగా ఎదగాలంటే ఎప్పుడు సుమారు 2లోనే కాదు, వాక్యమును నిలిచిన వారైతే, అబ్బాయిడ్ ఇన్ మై వర్డ్, రిమైండ్, అబ్బాయిడ్, వాక్యంలో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటి? నిలవటువంటి అర్థం ఏంటి? ద్రాక్షలో తేగలో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇది నేను మీకు చెప్తున్నాను. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. వాక్యంలో నిలిస్తే సత్యం మనను వెలుగు, సత్యము మనకు వస్తూ మనము బానిసలుగా ఉండవు. వాక్యము విన్నాము, బాగా మీరు విన్నాము, నిలవటం లేదు, మీరు ఇంకా బానిసే. బంధకాల్లో అర్థంతో ఉన్నాం, విన్నాం, నడవటం లేదు. విని నడిస్తే, నిలిస్తే నీవు స్వతంత్రుడి, అనగా దేవుడికి కుమారులుగా శిష్యులుగా మనం వెళ్తున్నాం. మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. క్రైస్తవులకి పండుగ లేదు. చెప్పాలి మీరు నిజాలు కదా, తొందరగా ఎన్ని పండుగలు మనకి క్రిస్మస్ ఉన్న పండుగ, రైట్? చెప్పాలి త్వరగా. ఏ సార్? జనవరి జిల్లా పండుగ, రైట్? ఇది మనము మన ప్రపంచంలో. మరి వాక్యంలో ఏం చెప్తూ ఉంది మనకి? క్రైస్తవ పండుగలు కొంతమంది ఉన్నాం, రైట్? ఇప్పుడు చేసుకోండి. మొదటి కొరింథీ వాక్యం పరిశీలించాలని చెప్తున్నాను కదా. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7 వచనం కావచ్చు. మీరు పులిపిండి లేని వారు కనుక రక్త ముద్ద ఒకటై ఆ పాత్రైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేది కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును అను పులిని మీరు చూడండి. క్రీస్తు వారు పస్కా పశువు వధింపబడ్డాడు కనుక మీరు పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వం పులిపిండితో కాకుండా తర్వాత మాట్లాడుతూ పండుగ ఆచరితము. ఏదో పండుగ ఒకటి ఫెస్టివల్ ఫీస్ట్ మనకి గుర్తు చేస్తున్నాడు. మనం చేయాల్సింది, రైట్? మనం చేయాల్సింది. నిజానికి క్రైస్తవులకి పండుగలు ఉన్నాం, యూదులకి పండుగలు ఉన్నాయి. లేఖనాలు 20వ అధ్యాయంలో ఏం చెప్పబడ్డారు? అమావాస్య, విశ్రాంతి, అల్పులు కలపడి చాలా 7 పస్కా పండుగ, 9 రొట్టెలు, బ్రహ్మఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఓలకాల పండుగ, ప్రాయశ్చిత్తాలు, పట్టణ సమయ గుడాల పండుగ, 7 ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఛాయగా వారికి ఇవ్వబడ్డాయి, కానీ నిజ స్వరూపము యేసుక్రీస్తులో జరిగింది. ఒక విషయం మీకు చెప్తాను చూడండి. పస్కా పండుగ అంటే అర్థం ఏంటి చెప్పండి? పస్కా పండుగ అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వం ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద పడ్డాయి. అయినా వాళ్ళు విడిచిపెట్టారు. చివరికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొని మీరున్న ఈ నెలకి ద్వార బంధాలకి, గడప కొమ్ములకి గొర్రె పిల్ల రక్తము రాసుకుని ప్రతి ఒక్కరు రాత్రి కూడా బయట రావడానికి ఉండాలి. ఆ ఇంటిలోనే ఉండాలి భద్రంగా. సమానంతో వస్తారు. రక్తపు మరుగులను చూసి మీ ద్వారము గుమ్మాల్లోకి చొరబడకుండా దాటి వెళ్ళిపోతాడు. అదే పాస్కోవా. పస్కరగా దాటి వెళ్ళిపోవడం, ఏది మరణము దాటి వెళ్ళిపోవడం వేరే నుంచి. కాబట్టి ఐగుప్తులు అందరికీ ప్రభుత్వం మరణానికి గురైతే ఇశ్రాయేలు ఎవరు సామలేదు. తర్వాత వీళ్ళు ఐగుప్తుని దాటి వచ్చేస్తారు బయటికి. ఇది పాస్కోవా. భూమి మీద పస్కా పండుగ జరుపుతున్నది
ఇద్దరు జనాంగము, భూమి మీద ఇద్దరు. ఒకటి బాధలోని ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా భవిష్యత్ ప్రజలు పస్కాను ఆచరిస్తున్నారు వాడు. రెండవది చర్చ్ సంఘము పస్కాను ఆచరిస్తూ ఉన్నాం. మనము ఆత్మలో ఆచరిస్తూ ఉన్నాం. వాడి యొక్క శరీరంలో ధర్మశాస్త్రంలో గుణాలు. ఇప్పుడు నేను ఒక విషయం మీకు త్వరగా చూపిస్తున్నాను చూడండి. ప్రభువు యేసుక్రీస్తు పస్కా గొర్రె పిల్లగా మన కొరకు బోధింపబడితే పండుగ మనం చేయటం ఏమిటి? పండుగ ఆచరిద్దాము, ఎలా ఆచరించాలి? ఇప్పుడు మనకి చెప్పడం వచ్చేసారు. క్రిస్మస్ కూడా మనకు పండుగ. క్రిస్మస్ మనకి ఎందుకు పండుగ? ప్రభు యేసుక్రీస్తు జన్మించాడు మన కొరకు. అవునా చెప్పండి, ప్రభు జన్మించాడు కదా, రైతు జన్మించాడు. మరి డిసెంబర్లో జన్మించాడా? మరి మనం చేస్తున్నాం కాబట్టి బహుశా డిసెంబర్. మరి బైబిల్ ప్రస్తావించిందా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయము, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. వచ్చిన టెస్టింగ్ మీరు చెప్తాను చూడండి. ప్రొఫెసర్స్ ఇక్కడే మనకి పసుపు దొరుకుతుందని చెప్పాడు కదా. అవునా చెప్పండి, ప్రభు ఎవరు? దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు, మెస్సియా. ప్రభు ఎవరు? రోజు ప్రభులకు ప్రభు ఎవరు? పస్కా గొర్రె పిల్ల. పస్కా గొర్రె పిల్ల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మీరు తర్వాత చదువుకోండి. లేవికాండము నిర్గమ 12 అధ్యాయము 6వ వచనం మళ్ళీ పెట్టుకోండి. నిర్గమ 12:6లో పస్కా గొర్రె పిల్లకు తీసుకోవాల్సింది 1 year old, 1 సంవత్సరం 1 ఏడాది మగ గొర్రె పిల్ల. పస్కా గొర్రె పిల్లకు తీసుకోవాల్సింది ఏంటి చెప్పండి? చెప్పండి ఏడాది మగ గొర్రె పిల్ల. తర్వాత ఏ లోపము లేనిది, నిర్దోషమైనది. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి. ఏప్రిల్ నెలకి 1 సంవత్సరము మనం పెట్టుకుంటారంటే అంత ముందు 1 సంవత్సరం పెట్టుకుంటున్నారు. ఏప్రిల్ నెలకి 9 నెలలు అవ్వకూడదు, సంవత్సరం అవ్వకూడదు. కరెక్ట్ 1 year 1 సంవత్సరం అవ్వాలంటే ఏప్రిల్ నెలకి అంత పెట్టుకుంటున్నారు. చెప్పండి, ఏప్రిల్లోనే ముందైతే మళ్ళా పెరిగిపోతే నెలలు, లేట్ అయితే నేను 1 year ఖర్చుగా ఉండాలంటే డిసెంబర్లో పుట్టిన ముందు డిసెంబర్లోనే ఉండాలి. కాబట్టి ప్రభు చెప్పాడంటే పస్కా గొర్రె పిల్ల ఈ సంవత్సరంలో ఈ నెల మీకు మొదటి నెల. మోషేకి దేవుడు చెప్పినట్టు ఇది మీకు మొదటి నెల, మీరు పస్కా ఏ విధంగా ఆచరించాలి అంటే పస్కా గొర్రె పిల్ల పస్కా నెలలోనే జన్మించాలి, పస్కా నెలలోనే చనిపోవాలి. అది దేవుడు మోషేకి చెప్పింది. కాబట్టి ఇప్పుడు మొదటి నెల ఏమిటి వాళ్ళకి? ఇశ్రాయేలుకి నిస్సాం మార్చి ఏప్రిల్లో వచ్చేది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పినటువంటి ఈ నెల మీకు మొదటి నెల స్ప్రింగ్ సీజన్ అని చెప్పాడు. అది నిస్సాం మార్చి ఏప్రిల్లో మనకు వచ్చేది. కాబట్టి 1 సంవత్సరం ఈడు ఉండాలంటే అది అప్పుడే గుర్తుండాలి. అంటే డిసెంబర్ కాలం అర్థమైపోతాం, రైట్? డిసెంబర్ కాలం అర్థమైపోతాం. మీకు వచ్చిన ప్రశ్న చూడండి. గొర్రెలు కాపుల్లో రాత్రి వేళ ఏం చేస్తున్నారు పొలంలో? చెప్పండి, చెప్పండి. చలికి సరిగా అవుతున్నారా? మీకు నేను 100 రూపాయలు చురుమాని అంటున్నాను. సరికాస్తున్నారు వాడు. చెప్పాలి, బయట చదవట్లేదు. నువ్వు ఆఫ్ సైడ్ ప్రింటింగ్ లో బిజీ అయిపోయావు. తర్వాత 100 రూపాయలు జుర్మానా వేయండి. మనకి చలి కార్యక్రమం లేదు, అసలు లేదు. విన్నారు క్రిస్మస్ కోసం విదేశీ చెప్పిన బైబిల్ చదవకుండా మందని కాల్చుకుంటున్నారు. చలి కాదు, చెప్పండి, మందని కాస్తున్నారు. కాపులు కాసింది గొర్రెలు కానీ రాత్రులు కాస్తారా పగలే కాస్తారా? చెప్పండి మీరు. పగలే రాత్రులుగా? పగలే కదా. మనం రాత్రులే కాస్తున్నారు. ఏం జరుగుతుందో అక్కడ, ఏం జరుగుతుందో యూదులు చెప్తూ ఉన్నారు, అబ్బాయిలు చెప్తూ ఉంటారు. వాళ్ళు గొర్రెలు పిల్లలు ఈనతో ఉన్నాయి, మగ గొర్రె పిల్లల్ని పస్కాకి ఉపయోగించడానికి వాళ్ళు నిర్దోషమైన డిఫెక్ట్ లేని సెపరేట్ చేసి వెతుకుతున్నాం. ఏది మొదటి ఏది క్వాలిఫై అవుతుంది పస్కాకి ఇవ్వడానికి సెపరేట్ చేస్తున్నారు. రాత్రి కూడా అందుకు వెలుగుగా ఉన్నారు వాళ్ళు. అట్లయితే ఇప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయను, సత్యం రావాలి, లోపలికి లైట్ రావాలి. ఏదైనా చేయడంలో ఉన్నాం, లైట్ బైబిల్ అవుతున్నావు, నువ్వు చేయడంలో ఉన్నావు.
కాబట్టి వాళ్ళు సెపరేట్ చేస్తున్నారు. ఏది గొర్రె పిల్ల అర్హం అవుతుంది పసక బలి ఇవ్వడానికి, అది జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? గబ్రియలు దూత అప్పుడు చెప్తాడు, నిజమే మీరు వెతుకుంటారు కదా గొర్రె పిల్లల్ని, అయితే దేవుడి గొర్రె పిల్ల బెత్లెహేములో జన్మించింది, వెళ్ళి చూడండి పశువుల తొట్టిలో. అది జరిగింది అనమాట. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? బిజినెస్ పీపుల్ చెప్పడా? ఫరూక్ చెప్పలేదా? శాస్త్రులకి చెప్పలేదా? లేకపోతే శాస్త్రులకి వీళ్ళు పసక గొర్రె పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు కాపర్లు. వీళ్ళు అది కాబట్టి పసక గొర్రె పిల్లలు లోకానికి నేచర్లో ఉంది చూడండి, వాళ్ళకి చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది. కాబట్టి నెల కూడా ప్రభు జన్మించడం వాస్తవాన్ని పట్టుకుని పరిగెత్తాలి. నీతిమంతుడు విశ్వాసంగా జీవించడం. మీరున్న చోట దొంగలు ఇప్పుడు దొంగలకి మీరు పక్కన జరిగితే జగంతాలు ఇందులో మాట అర్థమైపోతుంది. ఎవరు ధనవంతులు ఎక్కడ, ఎవరి కారణం ఏమిటో ఇలా చెప్తారు. మీరు ఈ జగంతాలు కాలంలో ఎంతమంది నీతిమంతులు? ఈ కాలంలో ఎంతమంది బైక్లు ఉన్నాయి, లేదా ఎంతమంది ఏసీలు ఉన్నాయి ఇవి చెప్తారు. కానీ ప్రశ్న ఏమిటంటే ఎంతమంది నీతిమంతులు? అందరూ ప్రాంతం అంటున్నాం. ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. తెల్లబట్టలు వేసుకున్నాం వస్తారా నీతిమంతులు? రాత్రి కదా తెల్లబట్టలు వేసుకున్నారు మంచి పాటలో. విశ్వాసం మూలంగా జీవించడం. విశ్వాసం అంటే ఏంటి? మరలా దేవుడు పోలు చెప్తూ ఉంటాడు. కానీ 2:22 వచ్చేసరికి నా కొరకు దక్కను అప్పించుకున్న దేవుని కుమారుడు యేసుక్రీస్తున్న విశ్వాసంతో, యేసుక్రీస్తును ఆలోచిస్తూ రాత్రి ప్రభులో బతికేవాడే లేదు. అంత యేసుక్రీస్తు, క్రైస్ట్ సెంటర్ లైఫ్. యేసుక్రీస్తుతోటి అంతా కూడా యేసుక్రీస్తు ఆలోచించాడు, యేసుక్రీస్తు చదవడం, ఆయన వెనక నడవడం నీతిగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా. దేవుడు మీకు మనలో కూడా చెప్పినట్టు చూడండి. ఈస్టర్ అర్థమైంది. రైట్, 40 దినాలు మనం ఇలా చేస్తున్నాం. ఈ రోజు దేవదాసు నన్ను కూడా గుర్తు చేసుకున్నాడు. మంచిది, ప్రజలు. అయితే మీకు ఒక మెసేజ్ ఉంది, నేను డెలివర్ చేస్తున్నాను, మీరు ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేయండి, చూడండి చెప్తున్న మాట. ఈస్టర్ అసలు అర్థమైంది. ఏ తారీఖు వచ్చింది? ఈ నెల ఏ తారీఖు వచ్చింది? 27 కదా? 20 కదా? వేసుకో, 20 మొదలవుతుంది కదా, అది 17 గుడ్ ఫ్రైడే అంటారు కదా. ఈస్టర్ 20 వచ్చినప్పుడు ముందు రోజు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మరి ఈస్టర్ లేచాడు అంటాం కదా, లేచాడు అంటారు కదా, మనం అనుకున్నాం కదా. బాగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాకాంక్షలు మనం ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చెప్తారు కదా. కాబట్టి ఈస్టర్ ఆదివారం బయట అంటే ఆ శుక్రవారం శనివారం ఎక్కడ ఉన్నాడు? మరి సముద్రంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు నువ్వు? అయితే ప్రతి యాత్ర వల్ల సముద్రం దిగాలి, మళ్ళీ యాత్ర మొదలైనా అంతే కదా. మరి మనం అదే కదా 2 దినాలు పాటిస్తున్నాం, అదే కదా 9 దినాలు అంటాం. ప్రిమియర్ వెళ్ళారా 2000 సంవత్సరాల నుంచి ఇది అయిపోయింది. మళ్ళీ రిపీట్ అవుతాం, మళ్ళీ పశువులు ఉంటే మళ్ళీ రాదు. మీరు తెలుసుకోవాలి, పశువులు అంటే నేచర్ జ్ఞానులు 2000 సంవత్సరాల క్రితం ఒకసారి రోజు 1 ఈవెంట్ అయితే ఒకసారి జరుగుతుంది, మళ్ళీ రిపీటెడ్ సంవత్సరం రాదు. జన్మించి వచ్చిన యేసుక్రీస్తు మార్గం చెప్పి తిరిగి లేచాడు. తండ్రి కుడిపార్శ్వం ఉన్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మన ముఖాలు వేలాడేసుకుని చూస్తున్నాం. ప్రభు ఇంకా సమాధానం ఉన్నట జరిగిపోయిన ఈవెంట్. అయితే యేసుక్రీస్తు స్వర్గమేంటి? మనం బైబిల్ చదవం, మనం లైట్ వేసి మనలో టార్చ్ లైట్ లేదు, నడవడానికి చీకట్లో పడిపోతున్నాం అని చెప్తారు కదా. గుడ్డివాడికి దారి పెడతారా? ఇద్దరు కట్టబడతారు, గుడ్డో పడతారు. లీడ్ చేసుకుంటే నటించుకోలేరు. కడితాను లైట్ ఉండాలి, నడిపితే సరిపోతుంది, లైట్ ఉండాలి కదా చీకట్లో. కడుపు మీద వచ్చింది ఏసుని అర్థం చెప్పండి సార్. ఏసుని పునరుద్ధానం అని చెప్పాడు. ఇక్కడ కూడా నీకు జరిమానా పడుతున్నా 100 రూపాయలు అయింది కట్టించండి. ఈస్టర్ అసలు పునరుద్ధానము కానే కాదని ఎదుర్కోండి. ఏ సేవకుడైనా 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, తెలిసినవాడు. ఓపెన్ ఛాలెంజ్, ఈస్టర్ అసలు పునరుద్ధానం కాదు. ఈస్టర్ అర్థం ఏంటి? ఈస్టర్ అంటే అష్టారోహితుడు.
ఇష్టాలని అష్టాలు బబులు దేవత పేరు అది. బబులు దేవత పేరు అది. మరి ఎందుకు మార్చారు ఇస్రాయేల్ యూదులు? ఆ పేరు ఎందుకు తీసుకున్నారు? మనకి చెప్పారు, మనం అదే చేస్తున్నాం. యేసు శుభాకాంక్షలు అన్నాడు మన చీఫ్ మినిస్టర్. క్రైస్తవులకి అర్థమైంది అసలు దేవత అర్థమైంది కదా. మీకు చెప్పాలంటే మన కాలంలో మీరు అడిగిన భవాని దేవత, దొడ్డ దేవత. ప్రతి దేశంలో ఈ ఫిమేల్ ఆడ దేవత ఉంది, పేరు మార్చుకుంటూ ఉంది, కానీ స్పిరిట్ అదే డయానా, ఎలిజబెత్ అదే. ఇది విచ్చలవిడి లైంగికత్వము, కాముకత్వము, పోర్నోగ్రఫీ, ఇది చేసే పని. దీని అర్థం లేదు, భయం లేదు, కాళ్ళకి పథకాలు లేదు. ఎవరొస్తుంది మగపేటలే పెళ్లి అయిన వాళ్ళు అందరినీ బోధ కొట్టించిందే అసలు దేవత. అది నువ్వు దుర్ధర్మలే అంటావు. సత్యము మిమ్మును స్వతంత్రులు చేయను, ట్రూత్ లైట్ రానివ్వండి. మనములోనే వీళ్ళకి సూర్యుడు పైన ఉన్నాడు. నీవు కిటికీలు తలుపులు మూస్తే ఎండ లోపలికి ఎప్పుడు రాదు కిరణాలు. తెరవాలి కొంచెం ఆయన ఓపెన్ చేయండి హార్ట్. హృదయం రాదు. నిజమే ఇంకా ఏసుని అసలు పురుదం కానీ కాదు. ప్రతికి వచ్చింది అసలు ఏసు అలా తీసేస్తారు. పసుపు తెస్తే ఎవరికి ఎలా తెలుసు? చిన్న విషయం చెప్తాను చూడండి. స్పీడ్ ఒక విషయం చెప్తాను చూడండి. సంవత్సరంలో పగలు రాత్రి ఎప్పుడు సమానంగా ఉండదు, ఈక్వల్గా ఉండదు. శీతకాలం రాత్రులు ఎక్కువ ఉంటుంది, వేసవి పగలు గంట ఎక్కువ ఉంటుంది, రైట్? కాబట్టి మార్చిలో ఒకే ఒక రోజు పగలు రాత్రి ఈక్వల్ గా ఉంటుంది. దానికి వెర్నల్ ఈక్వినాక్స్ అని పేరు. చెక్ చేసుకోండి, వెర్నల్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అనేది స్ప్రింగ్ అనమాట, మార్చిలో వస్తుంది. మార్చి ఏప్రిల్లో ఒక రోజు వస్తుంది. పగలు రాత్రి డే నైట్ ఈక్వల్ గా ఉన్న ఒక రోజుని తీసుకొని దాని తర్వాత వచ్చే పౌర్ణమి, ఫుల్ మూన్, ఫస్ట్ ఏం రావాలి చెప్పండి? ఫస్ట్ ఏం రావాలి? పగలు రాత్రి సమానంగా ఉండే రోజు కావాలి. అది గుర్తుపట్టాలి. తర్వాత పౌర్ణమి, ఫుల్ మూన్ రావాలి. ఫుల్ మూన్ రావాలి. దాని తర్వాత 4 వారం రావాలి. వెంటనే అది ఈశ్వరం పెట్టి అక్కడి నుంచి 4 రోజులు వెనక్కి లెక్కెడితే బస్సు వారం ఫిక్స్ చేస్తారు. ఇది పేరు చెప్పలేదు, పవర్ చెప్పలేదు, మరి ఎవరు చెప్పారు? ఎందుకు వచ్చింది ఇది? అయితే మన ఐగర్లు అది ముందు ఎవరో చెప్పి వినేసి మీకు మనకి పరిచయం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇంతే కదా మనం చేయాలనుకుంటున్నాం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ప్రిమిది ఏం పెట్టారు? ఈశ్వరుడు పొందుతామని కాదు. మీకు ఈ ఆధారం సేమ్ అదే. ఒక పర్టికులర్ ఒక ఆధారానికి ఏదో పేరు పెట్టారు. లేదు, క్రీస్తు తిరిగి లేచాడు. ప్రజలు చూస్తే గుడ్ ఫ్రైడే చూసిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. గుడ్ ఫ్రైడే శుక్రవారం ఎందుకు మంచిదైంది? బ్రహ్మ వరకు చనిపోయాడు కాబట్టి మంచి శుక్రవారం, రైట్? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. బైబిల్ చూద్దాం. మధ్య 12 ఏముంది? ప్రొఫెసర్స్ యోహాను టిపికల్ రకంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నట్టు ప్రభు చేసుకుని ఉంటాడు. 3 పగళ్ళు 3 రాత్రులు ఉండాలి, భూగర్భంలో ఉంటాడు. కాబట్టి 3 పగళ్ళు 3 రాత్రులు. ఇప్పుడు శుక్రవారం కరెక్ట్ అయితే 3 పగళ్ళు నాకు చూపించి 3 రాత్రులకి శుక్ర పగలు, శని, ఆదివారం పగలు, సోమవారం వేసి ఉండాలి కదా. మీరు వింటలేదు. శుక్రవారం చనిపోయినట్లయితే 3 రాత్రులు చూపించారు. శుక్రవారం అయితే శనివారం అయితే ఆదివారం రాత్రి, సోమవారం వచ్చి ఉండాలి కదా. ఆయన బుధవారం గురువారం చనిపోయింటాడు. ఎవరు పరిచయం చేసేది గుడ్ ఫ్రైడే? బైబిల్ కాదు, పరిశుధాత్మ కాదు, లోకంలోకి వచ్చేస్తే. ఎవరైనా మన తెలుగు రాష్ట్రంలో క్రిస్టియన్ ఎవరో ముఖ్యమంత్రి అయింది, దసరాని సంక్రాంతిని క్రైస్తవులు పండుగలుగా చెప్పేసాడు అనుకోండి. మీ పిల్లల తర్వాత 100 ఏమవుతాయి ఇవి చెప్పండి. క్రైస్తవ పండుగ అయిపోతాయి కదా, దీపావళి కూడా. అది జరిగింది బబులోను పండుగ. ఇవి నేను ప్రారంభంలో చేశాను. స్కిడ్లు వేసాం. ఇది తెలియదు నాకు క్రిస్మస్ ఇవి చేసాం. కాబట్టి ఊరు మొత్తం అడుగులు రేపు క్రిస్మస్ ఎప్పుడు స్కిడ్లు వేస్తారు, మాకు కావాలంటే మామూలు యాక్టివిటీ కూడా వేసుకుంటాం స్కిడ్లు. ఇక అది మూవీ అన్నమాట. అలా ఉంటుంది నేను చేస్తాను. అప్పుడు అర్థమైంది, ఇది కాదు ఆత్మలో నడవటం. మీరు కొంచెం విశ్వాసం చేసేది ఈ చేతి కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, సిల్వెత్తు నడవాలి, ఏదో ఉంది. కాబట్టి మేము అది క్లోజ్ చేస్తాం, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు యేసు వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు మేము చర్చకి తాళం వేసి స్వార్థ ప్రకటించడానికి బయటికి వెళ్తున్నాం. హిందువులు ముస్లింలు కలుసుకున్నాం. అలాగా తెలుగు ఇక్కడే ఉన్నారు,
తిరుపతి, దాచరాము, అన్నవరం, హిందూ టెంపుల్స్ ఉన్నటువంటి పట్టణం ప్రముఖంగా ఉన్నాయి కదా. అక్కడ తెలుగు అన్ని రాష్ట్రాల్లో ప్రతి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ మొదలుకొని కడప, కర్నూలు మొత్తం అడుగు పెట్టాం. హిందూ ముస్లింలు ఇవ్వడానికి ప్యాటల్నే వదిలేసాం. కాబట్టి తెలిసింది ఈ విధంగా ఆలోచిస్తే ప్రభుత్వ తిరిగి లేచాడు. శివులో ప్రతి ఏక ఆయన వేలాడి అందులో పెడుతున్నారు, మనం లేకున్నట్టుగా జరగడం లేదు. బైబిల్ తిరిగి లేచి ఆల్రెడీ అయిపోయింది. మరి ఏం చేయాల్సింది? ఇప్పుడు మీకు వచ్చిన విషయాన్ని చూపించి ముగింపులో పెడుతున్నాను చూడండి. మీరు అందరూ కూడా వరుసలు రాసిన పత్రిక తీసుకోండి. వరుసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే 2 కాబట్టి అన్నవరాత్రుల విషయంలో నేను పండుగ అమావాస్య అన్నవాటి విషయంలో ఆయనను మీరు తీర్చేసి ఎవరికి అవకాశము ఇవ్వకుంది. ఇవి రాబోవాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, ఏమైతే మనం మాట్లాడుతూ ఉన్నామో యూదులకి పండుగలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, అవన్నీ షాడు, నీడ మాత్రమే. ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేరాయి, ఎవరు దీన్ని చేశాడు? యేసుక్రీస్తులో జరిగిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలి? శిరస్సును హత్తుకొని యేసుక్రీస్తుతో హత్తుకొని యేసుక్రీస్తులో నుంచి శిరస్సులో నుంచి వచ్చే భార్య సర్వ శరీరము కేడచేత రమణ పోషింపబడాలి. కాబట్టి మీరు శిరస్సును హత్తుకోండి. మీకు ఒక బహుమానం ఉంది, అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు శిరస్సు క్రింద లేనోళ్ళు నీ బహుమానాన్ని అపహరిస్తాడు అని చెప్తున్నాడు. మీకు అర్థమలేదా? యేసుక్రీస్తులో మీరు ఏం చేయాలి? నేడులో ఉండకుండా రియాలిటీలోకి వచ్చేసారు. నిజస్వరూపం యేసుక్రీస్తులోనికి. రిచువల్ సెరమోనియల్స్ అన్నపాలు వాటిలో మనం లేవండి, తత్వాసం కదా. యేసుక్రీస్తులోకి వచ్చేసాం కాబట్టి యేసుక్రీస్తు మన శిరస్సు హ్యాడ్ ఆయన క్రింద ఉంటే, ఇప్పుడు చూడండి, మీ దేహం అంతటికి తిన్న ఆహారం సరఫరా అవుతుందని చెప్పండి. అవుతుంది లేదా? ఎందుకంటే నరాలు వెన్నెముకలు కానీ కూడా శిరస్సుకి లింక్ చేయబడి ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి ద్రాక్ష తెగలక ఇప్పుడు మనం బహుమానం ఉందని చెప్తున్నాడు. ప్రతిఫలం కలిగి ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం. అయితే శిరస్సు కింద కొంతమంది లేరు, వాళ్ళు నిన్ను అపహరిస్తారు నీ బహుమానాన్ని. జాగ్రత్తగా చెప్తున్నాడు. ఫేక్ వర్షిప్, ఫాల్స్ వర్షిప్, నిజం కాని ఆరాధనలు తీసుకుని వచ్చి వర్షిప్ కానిది, ట్రూ వర్షిప్ కానిది. ట్రూ వర్షిప్ ఎలా ఉంటుంది? ఆత్మతో సత్యం. పండుగ ఆచరించాలని చెప్పాను కదా. ఎలా ఆచరించాలి? ఏ పండుగ మనకి అంటే ముందు చెప్తున్నాడు, పులిసినది నీ దగ్గర ఉండకూడదు అని చెప్తున్నాడు. పులిపిన అర్థమైంది, మనందరం చింతపండు తింటాం, చింతపండు వేసుకుంటాం, తినాలి, దోశలు తింటాం. పులిసింది ఉండకూడదు అని అర్థమైంది. పులిస్తే ఏం జరుగుతుంది? రైట్, మనం దోశ పిండి కలుపుతున్నాం. ఇప్పుడు కలుపుతారు చెప్పండి, రాత్రి పాటు కలిపి నిల్వ చేసి పెడతారు. పొద్దున్నే ఎలా ఉంటుంది? అది పొంగుతుంది. అది చూస్తాం ఈ సేవ అవుతాయి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయట వస్తున్నప్పుడు పిండి కలుపుకున్నారు, కానీ ఎలా పిండి కాదు, ముందు రోజు కాదు, అప్పటికప్పుడే కొత్త పిండి కలుపుకుని అవే అప్పులు వేసుకుని తిన్నారు వాళ్ళు. ఎవరైతే చేయబడదు అంటే అవి పొంగని రొట్టెలు ఎలా ఉంటాయి? అప్పుడు అలాగ ఎలా ఉంటాయి? పలసగా ఉంటాయి అన్నమాట. లేవపైకి పొంగు పూరిగా పొంగు. అది దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పులిసింది బైబుల్లో పాపాన్ని గుర్తారన్నమాట. పులిసిందంటే పాపం. చెప్పండి, అయితే పులిసింది పాపము. ఎవరికి చిన్న డ్రాప్ పెరుగు లీటర్ బాగా ఎలా పులి పెట్టేస్తుందో, పెరుగులో బాగా చేస్తుందో, ఆ వ్యక్తికి దానికి గుణం చెప్తున్నాడు అనమాట. అది అలాగా వ్యాపించేస్తుంది. ఒక చిన్న గణం ఎలా క్యాన్సర్ లక్షణం చేస్తుంది అలాగే అనమాట. కాబట్టి పులిసింది మనకు వద్ద చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? సత్యము నిష్కాపట్యమునకు పులియని రోటితో కృతము దమ్మాలి. మీరు ఎలా నడవాలి? సత్యమును, తర్వాత నిష్కాపట్యం అనగా సిలువెత్తు నడవాలి. యేసుక్రీస్తు క్రిస్టియన్ క్రైస్తవులు అన్నప్పుడు మనం చూస్తే ఎవరైనా వేసారు వాళ్ళు మొదలు ఏముండాలి? యేసుక్రీస్తు ముద్దులు ఉండాలి. ప్రభుని ఎలా గుర్తుపడతాం చెప్పండి? యేసుక్రీస్తు ఎలా ఉంటాడు చెప్పండి? ఆయన పొడవు ఉంటాడు, బైబిల్ చెప్తుందా? లేదు. ఎలా ఉంటాడు? ప్రభుని మీరు గమనిస్తే ఆయన సువార్తలు మనం చూస్తూ ఉంటే ఆయన ఒకే చెప్తూ ఉంటాడు, నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనది చేస్తున్నాను కనుక నేను ఒంటరిగా
విడిచిపెట్టమన్నాడు. తండ్రికి ఇష్టమైనది చేయడం, తండ్రి చిత్తం చేయడం. ప్రభుత్వం మనం ఇంకేలా కూర్చోబడతాం? సాత్వికుడు దీనమనస్సు గలవాడని చెప్తున్నాడు. ప్రభుత్వం మనం అభివృద్ధిపడతాం. రామజ్యోతి ఏం చెప్పాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారు? పరిశుద్ధమైన జీవితం, సిలువ వేసుకున్న జీవితం, తండ్రి సిద్ధమే చేయడం. ప్రభు జీవించిన కాలం భూమి ఎంత? 33 సంవత్సరాలు. చేసిన పరిచర్య ఎంత? 3.5 సంవత్సరాలే. తండ్రి సిద్ధం చేయడం, తండ్రి అప్పగించిందని తీసుకోవడం. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది పునరుద్ధానము మనకు ప్రభు చేశాడు కదా. పునరుద్ధానాలు అసలు ఏంటి? పునరుద్ధానం గురించి బయట చెప్తూ ఉంది. పునరుద్ధానం అంటే ఏమిటి? చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం తీసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. భూమిలో మన గుడారంలో నివాసం శిథిలమైపోయి ఉన్నాము. మన దేహం గుడారం అంటే టెంట్ అన్నమాట. మన దేహం గురించి ఏం చెప్తున్నాడు? గుడారం అంటున్నాడు, టెంట్. చేతి మనకి దేవుని చేతి కట్టబడేది నిజమైన నివాసం పరలోకంలో అనుకుందని లేదు. ఈ దేహము బాగా వినాలి మీరు, శిథిలమైపోతుంది, పాడైపోతుంది అంటాడు కదా. చూడండి, వయసు పెరిగిపోతే ఏమవుతున్నాయి? క్రమంగా అనారోగ్యంగా శిథిలమైపోతూ ఉంది. అయితే చేతి పని కాక, అంటే మానవ ప్రమేయం లేకుండా దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది, నివాసం పరలోకంలో ఉందని తెలుసుకోండి. మన దేహంలో ఉన్న వస్త్రం ధరించిన వారికి కనబడదు. ఇప్పుడు ఎవరైతే మన వస్త్రాలు పట్టుకోగలరో పైన ఉన్నటువంటి మహిమ శరీరం ఉందని చెప్తున్నాడు. పనుల నుండి దిగి వచ్చి మన నివాసం దీనిపై దర్శనం అపేక్షించిన దీనిలో మూర్చున్నాము. ఈ గుణంలో మనం భారవస్తుని మూర్చున్నాము. ఇది తీసివేయడం కాదు, కానీ మధ్యమైన జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసం దీనిపై దర్శనం వచ్చున్నాం. దీని ఏమిటో మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆయన తన ఆత్మ సత్యం మనకు అనుగ్రహించినాడు. తెలుసుకోవాలి, విశ్వాసం వల్ల నేను నడుచుకుంటున్నాను. రైట్, ఇప్పుడు నేను ముగింపులో వస్తున్నాను. చూడండి, సెక్సువల్ అంటే అనుకోండి. సెక్సువల్ అంటే ఏమిటో సంచకరకు ఒకసారి సంస్కారం మాకు ఇచ్చాడు కదా. సంస్కారం ఇది సంస్కారం. మీ విద్యార్థులన్నా బైబిల్ చదవలేదు, తెలుగు మీకు రావడం లేదు. సంస్కారం అంటే సెన్స్ అనుకుంటున్నారు మీరు. తెలుగు మనకు రావడం లేదు, ఇంగ్లీష్ వచ్చేసింది మనకి. గ్యారంటీ. సంస్కారం అంటే అద్భుతమైన తెలుగు పదం అది. వారంటీ, గ్యారంటీ. ఇంగ్లీష్ లో గ్యారంటీ ఉంటుంది. ఆమె పూచి అని సంస్కారం. సంస్కారం అంటే యాగంగా ఏది అనుకుంటున్నారు, తెరవలేదు. సంస్కారం గ్యారంటీ మనకి ఇచ్చాడు. ఆత్మ అనే గ్యారంటీ మన మీద వేశాడు. ఎప్పటిదాకా? విమోచన వాళ్ళు. అప్పుడు ఎందుకే మీకు నేను చెప్పింది ఏంటంటే, పైన ఒక నివాసం అనుకున్న మహిమ శరీరం ప్రభు లేచాడు. ముసలోడు ప్రథమ ఫలం. ఆ మహిమ శరీరంతో లేచాడు కదా. దానికి మరణం లేదు, కన్నీరు లేదు, వ్యాధి బాధ లేదు కదా. అదే మహిమ శరీరం మనకి చెప్పడానికి సిద్ధపరిచిన వాడు దేవుడే. ప్రస్తుతం ఈ గుడారంలో మనం మూలుగుతూ ఉన్నాము. రోజు వస్తుంది విజయమందు మరణము మింగివేయబడును, జీవము చేత మింగివేయబడును. మధ్యమైంది. మధ్య మనకి అభాగాలకు మన దేహం. ఇది మార్చర్. మార్చర్ అంటే అర్థం క్షీణించిపోయేది, క్షయమైపోయేది. ఈ మార్చర్ బాడీని ఇమ్మోర్చర్. విజయం అనేది మృగి వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విషయం మనం 15 చెప్తూ ఉంటాడు. విజయమందు మరణము మృగివేయబడి లేఖనం నెరవేరుతుంది. ఎప్పుడు? ర్యాప్చర్ వచ్చినప్పుడు. చూడండి, మరణం చూడకుండా బైబిల్లో పైకి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. హనోకు తర్వాత ఏలియా. రైట్, మనం అనుకుంటాం, ఓ ఏలియా మరణం చూడకుండా ఎక్కడ మీద సులిగాల చేత వెళ్ళిపోయాడు. హనోకు దేవునితో నడిచాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఒక రోజు. వాడేనా ఒక రోజు వస్తుంది ర్యాప్చర్. సెకండ్ కమింగ్ ప్రమోషన్. కోట్ల మంది, లక్షల మంది డబ్బ మాటలో మారి మరణం లేకుండా అయిపోతారు. ర్యాప్చర్ అందులో ఉంటావా? ఈ రోజు శిథిలమైపోతుందని తెలవాలి. గ్యారెంటీ కాదు ఇది. ఇప్పటికీ టాబ్లెట్లు మింగుతున్నాం. తర్వాత 2 ఎకరాలంటే వయసు ఎంత? చిన్నప్పుడు మనకి పళ్ళు వయసు పెరిగిపోతే కూడా ఎన్నో పళ్ళు మింగేస్తున్నారు. శిథిలమైపోతాము. అది దేహానికి విశ్వాసాన్ని మీకు ప్రభు చెప్పినాడు. పునరుద్ధానము బాగా ఉన్నది. రిజరెక్షన్ ఎత్తుకున్నాడు. సిలువలు ఎత్తుకొని యేసుక్రీస్తు వారే
పునరుత్థానము తిరిగి వేస్తాం. ఇక మరణము, కన్నీరు, వ్యాధి బాధ ఉండదు. స్థలము సిద్ధపరచలేదని చెప్తున్నాడు. గవర్నమెంట్ మనకి ఎప్పుడో 60 70లో స్వతంత్రం పూర్వంలో ఐసెట్ ఇచ్చిందని వింటున్నాం. ఐసెట్ ఇచ్చిందంట. అప్పటికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఐసెట్ ఇల్లు కూడా కట్టేసిందంట. తర్వాత 80లో 3 సెంట్లు ఇచ్చారంట గవర్నమెంట్, అంతరిక్ష విభాగం. ఇప్పుడు ఎన్ని సెంట్లు ఇచ్చారు మీకు? సెంటు ఎక్కడ భారతదేశంలో భూమి లేదా? చూసారు భారతదేశంలో ఎత్తికెళ్ళగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎత్తికి ప్రోత్సహిస్తున్నారు. బాగా వడ్డీ వ్యాపారం ఎత్తి కంట్రోల్ చేసింది గవర్నమెంట్. సెంటు భూమి ఎవరికైతే భారతదేశంలో భూమి లేదా? అయితే బాగా వినండి, ప్రభు చెప్తున్నాడు మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళాను. పునరుత్థానం చెప్తున్నాడు, తిరిగి వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్న స్థలం ఎంత కావాలి? స్థలం ఎంత కావాలి? నేను బ్రోకర్ దీనికి ఎవరో ఇక్కడ మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారం విన్నా కదా, ఇలాంటి దంతాలు ఏమి ఉండవు అక్కడ. అయితే నీకు స్థలం ఎంత కావాలి? నీ భక్తి ఎంతో భూమి మీద అంత స్థలం. మనకి స్థలం కావాలి. నువ్వు ఎంత శ్రీవించుకు నడుస్తున్నావు నీతిగా అంత స్థలం. మెషలు ఏమిటి? కట్టే కింద బాధ వెళ్ళిపోయాం, బాధపడటం లేదా? వెళ్ళిపో కట్టేసరిగా పనులు అవ్వలేదు, ఫినిషింగ్ వర్క్. అయితే పైకి మెటీరియల్ ఎవరిస్తారు నీకు? నీ భక్తి, నీ సత్క్రియలు. యేసుక్రీస్తు చేసేవన్నీ కూడా పైకి నిలబడతాయి. మెటీరియల్ అయితే అక్కడ మామూలు మెటీరియల్ కాదు. గోల్డ్, సిల్వర్, బంగారంతో కడతాడు. స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు, పునరుత్థానుడు తిరిగి రాబోతున్నాడు. అయితే విషయం ఏమిటన్నట్లయితే లోకము చెబుతున్న యేసుక్రీస్తు బాగా నేను ముగిస్తున్నాను. 2 Corinthians 11 చదువుకోండి. మేము ప్రకటన చేస్తున్నాం. పౌలు చెప్తున్నాడు, మీరు పొందని ఆత్మను మీరు అంగీకరించిన ఆస్వాద కాకుండా వేరే ఎవరు తీసుకొస్తారు? అవి తీసుకోకండి. అనదర్ క్రైస్ట్, అనదర్ గాస్పెల్, అనదర్ స్పిరిట్ అవి తీసుకోకండి. మీరు లేఖనాల్లో ఉన్న యేసుక్రీస్తు, రైట్? స్క్రిప్చర్స్, లేఖనాల్లో ఉన్న పరిశుద్ధాత్మ, లేఖనాల్లో ఉన్న సువార్త, ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్న యేసుక్రీస్తు. కాబట్టి క్రైస్తవులకి కొడుకు ఒకటే, ఏమిటది? ప్రతి దినము నా యేసు నా కొరకు మరణించాడు, నువ్వులో తిరిగి లేచడానికి గంతులు వేసే జీవితం. 40 దినాలు దిగాల్సి కూర్చునే మాలు మనం వేసుకోవడం లేదు. 40 దినాలైన బతి టెంపరీ, 40 రోజులకైనా పర్మనెంట్ భక్తి, ఎటర్నల్, పర్మనెంట్. కాబట్టి దేవుడి వైపు చూసి మాట్లాడుతున్నప్పుడు కాంప్రమైజ్ అవ్వం. మీరు లోక మర్యాద కాదు, ఉత్తమాలతో సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. కానీ రెన్యూవల్ యువర్ మైండ్, రెన్యూ చేసుకోండి. కాబట్టి నిజం మాట్లాడుతున్నప్పుడు తెచ్చుకుంటుంది, బెంగా ఉంటుంది మరి, అంతే కదా. కాబట్టి కొంచెం చోటిస్తే అది మీకు జీవాన్ని పట్టుకొస్తుంది, పునరుద్ధానం ఉంటుంది. చివరిగా నేను మీ దృష్టికి చెప్పేదంటే ప్రజెంట్ వరల్డ్ అప్డేట్స్ చూస్తే వేరే కదా, ఇంకా ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుంది. టైం చూసుకుంటున్నాను, బాగుంటుంది. ఒక గంట ముగించాలి. మరి గాడ్స్ టైం, దేవుడి టైం ఎంత? దేవుడు వాచ్ ఉందా? పక్కప్పుడు వాచ్ ఉంటుందా? పక్కలో రాత్రి లేదు కాబట్టి 24 గంటల టైం అయితే లేదు. మరి దేవుడి టైం మనకు ఎలా తెలుస్తుంది? ఎస్లేం చూడండి, గాడ్స్ టైం కనుక ఎస్లేం ఏం జరుగుతుందో ప్రపంచం మీద పడతా ఉంటుంది. టైం పీరియడ్ పనిచేస్తుంది పట్టుదల ప్రకారం. కాబట్టి క్రీస్తు ఇస్లామిక్స్ 7 పండుగల్లో పస్కా పిల్లలుగా మరణించిన పస్కా పండుగ అయిపోయిన తర్వాత 9 రోజుల పండుగ ఆయన నిర్దోషి నిష్కల్మషము. తర్వాత 3వది ఏ పండుగ? ప్రథమ ఫలం పండుగ. ఆయన ముసుగు నుండి తిరిగి లేచినప్పుడు రథం. తర్వాత పెంతెకోస్తు. సరిగ్గా 50 పెంతెకోస్తు అర్థమైంది. పెంతెకోస్తు అర్థం భాష మాట్లాడడం కదా, పెంతెకోస్తు కదా 50 రోజులు వారముల పండుగ. అది వాళ్ళు పెట్టుకున్నారు సంఘం పేరు, అంతేమైంది. కాబట్టి 50 ఆత్మ కుమ్మరి కుమ్మడింది. అంటే 4 పండుగలు వస్త్రంలో అయిపోయాయి. ఇంకా 3 మిగిలిన ఏమిటాయి?
బోధకాల పండుగ, తర్వాత రాయసీతాల పండుగ, తర్వాత గుడాల పండుగ, పర్ణశాల పండుగ. ఇవి సెకండ్ కమింగ్ లో జరుగుతాయి. కడుపులో ఉన్నప్పుడు వస్తారు. అదే 7 అర్థమవుతుంది. ఇవన్నీ వాళ్ళు చూసినప్పుడు క్రిమినల్ బహుశా నీకు ఎస్ఎం మాత్రం ఎట్లున్నావో లేదో తెలియదు. ఎందుకంటే నువ్వు టీవీ 9 ఇక్కడే చదువుతున్నావేమో, ఇక్కడ మాత్రం అవసరం ఉంటాయి. ఎస్ఎం చూడండి, యునైటెడ్ స్టేట్స్ చూడండి, ఐక్యరాజ్యంలో జరుగుతున్న చూడండి, యూరోప్ చూడండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా మీకు? నేను చెప్తున్నాను చూడండి. రోమి రాసిన పత్రిక ఇద్దరు చేస్తుంది. రోమ 8:19 దేవుని కుమారులు ప్రజల వరకు సృష్టి మీకు ఆస్తులు తెరిచి కనిపెడుతున్నది. ఎలాగా సృష్టి నాశనంలోనే దాచుకుని విలుపబడి దేవుని పిల్లల బంధువు మహిళల స్వాతంత్రం పొందుదని నిరీక్షణ కలిగాయి. స్వేచ్ఛ దాని లోకస్వాతంలో వ్యక్తపరచబడిన సృష్టి యావత్తు ఇదో న్యాయకులకు మురుచు ప్రసదానపరచుదని ఎరుగుము. విమోచన వరకు మనం కనిపెడుతున్నాం. పైన ధరిస్తుంటామని చదవం కదా 2 అదే. ఇప్పుడు సృష్టి యావత్తు ప్రసవేదన పడుతూ ఉంది, కూలుతూ ఉంది. ఈ మధ్య మీరు భూకంపం జరిగిన వార్తలు లేదా? జస్ట్ వారం 10 మయన్మార్లో జరిగింది కదా, మృతుల సంఖ్య 3,700 చేసింది. 3,700 బ్యాంకాక్ అడ్వేట్ జరిగింది ఖాళీ. ఇప్పుడు ఈ మధ్యనే తైవాన్లో మన రాష్ట్రంలో కూడా వచ్చిన తప్పించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కువ కాదు 4 అంటే తరచుగా జరుగుతున్న భూకంపంలో అగ్నిపర్వతాలు పెరుగుతూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. కానీ సునామీ అని అర్థం ఏంటి? భూకంపము సముద్రంలో వస్తే వచ్చేది సునామీ, అది దాని మీద వస్తే భూకంపం. కాబట్టి ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే కింగీస్ కానీ మహారాజు చేస్తున్నాడు, మైమూల వాళ్ళు ఎక్కడికి వస్తున్నాడు? అంత ఎరుషలేము గురించే. ఎరుషలేములో జన్మించాడు, ఎరుషలేములో అంత ఎరుషలేములో మొదలైంది, సంఘం వేడది ఎరుషలేములో మొదలైంది. ఎరుషలేములో ఒలివులు కూడా వస్తాడు. మా మాత్రం రక్షపాటులో మారుతాం. మహిమలతో చూస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావా? మన ఇంట్లో రక్షింపబడ్డా? అలాగే మీరు చేయిస్తారు. అయితే దేవుడి దృష్టిలో నీకు రక్షణ ఉంటా. జీవితంలో ఆయన రక్షణ పేరు చర్చలో మేము ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఎవరు జీవితంలో పేరు రాయబడ్డారు. నీకే మనసాక్షి చెప్తుంది దేవుడు నాతో నా వర్షాత్మలో ఉన్నాడు. నీ మనసాక్షి చెప్తుంది నిర్దోషిత నేనని. లేదు తప్పు చేస్తే నీ మనసాక్షి కూర్చుతుంది. ఏదో చేసావు కదా, అబద్ధం పడవు కదా. అయితే దీన్ని కడుక్కోవాలి, నిర్దోషిగా బయటపడాలి. యుగములన్నీ పాలితువు నీవే మహారాజా, తరములన్నీ కొలుచుతూ
కాలం అయిపోయింది, ఎలక్షన్ ఉండదు, మీకు ఏం జరుగుతుంది? ప్రపంచానికి ఒక లీడర్ వస్తాడు ప్రభులాగే ముందు. వాడే బైబిల్ చెప్తూ ఉంది. ఉన్నాయి సంఘము శ్రమలు కూడా పెడుతుంది. రైట్, ఈరోజు చక్కగా మనం చెప్పుకుంటున్నాం, బయట చెప్పి చెప్తున్నాం కదా. ఒక టైం వస్తుంది, ఇదే మిలిటరీ పోలీసులు వచ్చి బైబిల్ ఉన్న వాడిని అరెస్ట్ చేసి సాపడతారు. పెర్సిక్యూషన్స్, ట్రిబ్యులేషన్ రాబోతున్నది పెట్టారు. చర్చ్ పండుగ కాదు, సిలువెత్తి పోస్తున్నాడు వాళ్ళే. ఆ టైం వచ్చింది. యేసుక్రీస్తు వరకు నీకు నిలబడాలి. డినై చేస్తే యేసుక్రీస్తు వద్దని యుగ యుగములు నరకం క్షమాపణ చచ్చిన బ్రతికిన ఎవరి కోసం నిలబడాలి? యేసుక్రీస్తు కోసం నిలబడాలి. నీ ఫెయిత్ కి శ్రమ వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద వస్తాడు, ఒక ముద్ర కూడా వస్తుంది, ముద్ర ఎక్కువ వస్తుంది. నీ కుడి చేతి మీదకి నమస్కారం వస్తుంది. అది ఉంటేనే ఈ రోజు రెక్కలు ముగ్గురు చేసుకున్నాం డబ్బుల కోసం. ఒక రోజున 60 డబ్బులు కావాలంటే ముద్ర వేసుకుని చెప్తారు. డిజిటల్ పేరు మీద డిజిటల్. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తున్నాయి. ఈ చర్చెస్ మాట్లాడడం లేదా, ఇవి సేవకులు వాళ్ళు బిజీ అయిపోయి మరొకటి జరిగిపోతూ ఉంది. ఇదంతా కూడా ఒక మెకానిజం లో వెళ్ళిపోతూ ఉంది. అయితే కన్నులు ఎత్తి చూడు, ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎవరితోటి? సమరస్థితులు చెప్తూ ఉన్నాడు. మీరు కన్నులు ఎత్తి శిష్యులు చెప్తున్నాడు. చూస్తే బైబిల్ మీరు అనుకుంటున్నారు నిద్రలేసింది 4 నెలలకు పంట వస్తుందని. ఇది ఫిజికల్ టైం. మామూలు భౌతిక ప్రపంచంలో చూస్తే 4 పంట 4 నెలలకు పంట. కానీ ప్రభు చెప్పాడు, స్పిరిచువల్ మార్పులో చెప్పాడు, ఇప్పుడే పంట ముదిరిపోయింది. ఆత్మ ప్రపంచంలో ఆలోచిస్తే ఇలా కనపడుతుంది. కాబట్టి లోకంలో చూస్తే క్రిస్మస్, గుడ్ డేస్ ఇవన్నీ ఇలా కనపడుతూ ఉంటాయి. స్పిరిచువల్ ఆత్మ ప్రపంచంలో చూస్తే అవన్నీ ఆల్రెడీ నా కొరకు ప్రభు చేశాడు. నేను చేయాల్సింది సిలువను ఎత్తుకుని నడుస్తూ ఎక్కువ మంది మనం క్రైస్తవులుగా చేద్దాం, సువార్త చెబుదాం, సమయం ప్రిపేర్ చేద్దాం. అయితే ప్రశ్న ఏంటంటే, ప్రభు చేస్తున్న మహారాజు నువ్వు రెడీగా ఉన్నా రెక్కపాటులో మారడానికి. దేవుని కోసం నిన్ను అందరినీ నీకు ఆరోగ్యంగా సిద్ధపరచను కాక. ఆమేన్.